హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను బోట్ నెక్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనము నెక్కి పైపింగ్ చేయడానికి థ్రెడ్ పెట్టి పైపింగ్ చేయడానికి క్లాత్ని పట్టుకుని కొంచెం ముందుకి నెట్టితే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది సిల్క్ది క్లాత్ కాబట్టి నేను అలా చేశాను. మరి గట్టిగా పెట్టుకోవద్దు. అలానే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా క్లాత్ని ఉంచుకుని మిగిలిన క్లాత్ని అంటుని కట్ చేసేసేయండి. ఇప్పుడు పైపింగ్కి వేసిన క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా నెక్కి బ్యాక్ పార్ట్ లైనింగ్ ఏదైతే ఉందో దానికి ముందు జడ్ చేసేయాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేస్తే చాలా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పిన్స్తో అమర్చుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా చాలా బాగా అనేది వస్తుంది. చాలా కేర్ఫుల్గా వేయాలి, వేస్తే చాలా బాగా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి అక్కడక్కడ నాట్స్ పెట్టుకుంటే మనం టర్న్ చేసినప్పుడు పైపింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. దగ్గరగా కాకుండా అలా స్టిచ్ చేసుకుంటే కనుక బాగా వస్తుంది. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు థ్రెడ్ని తీసేసేసి కట్ చేసి వేస్తే మనకి దారం అనేది అస్తమాటు తెగిపోతూ ఉంటుంది. అలా కాకుండా అది నేను వేస్తున్న విధంగా ఒకదాని వెంట ఇంకొకటి జాయిన్ చేసుకుంటున్నట్టుగా జాయిన్ చేసుకుంటే కనుక మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే మనకి కూడా ఈ భాగమునకు మనము ఏం చేస్తామంటే జాయిన్ చేస్తాం. ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా హెచ్చు తక్కువలు ఏమన్నా వచ్చాయా లేదా అని పర్ఫెక్ట్గానే వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న హెచ్చు తగ్గులు అనేది వస్తాయి. అది అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ కట్ చేసేసుకోవచ్చు. కానీ చాలా వరకు మాత్రం నేను చూపించిన కటింగ్ అయితే ఏ హెచ్చు తగ్గులు రావండి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఉంటుంది. ఈ సైజు 34 సైజు వాళ్ళకి చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా ఒకసారి ఫస్ట్ ఒక స్టిచ్ వేసినాక టర్న్ చేసుకుని బాగా వచ్చిందో లేదో చూసుకుని మళ్ళీ ఇంకొకసారి దాని మీదే ఇంకొకసారి స్టిచ్ చేస్తే మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకి మడత వేసినప్పుడు బ్యాక్ సైడ్కి లాగి పెట్టకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా టర్న్ చేసేసి అంతే, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కోసం మనం కట్ చేసుకుని ఉంచుకున్న వాటికి ఒకటి ఉక్సులు పట్టి ఒకటి కాజా పట్టి తీసుకొని దాన్ని ముందుగా నేను నెక్ అనేది జాయిన్ చేసేసాను. దానికి ఉక్సులు పట్టి అనేది ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక 2 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ని తీసుకుని దాన్ని నేను చూపిస్తున్న విధంగా జత చేయండి. అంటే ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుంటే అక్కడ మనము కాజా పట్టి వేసుకోవడానికి ఉంటుందన్నమాట. తాడు వేస్తాం కదా, దానికి ఒక 2 స్టిచ్చింగ్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి అన్నమాట. దీన్ని నేను లైనింగ్ అన్న వేసుకోవచ్చు, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అన్న వేసుకోవచ్చు. కానీ సిల్క్ వాటికి అయితే మాత్రం లైనింగే వేసుకుంటే మనకి బాగా వస్తుంది మడత. లేదంటే జారిపోయినట్టు అక్కడక్కడ కుచ్చులు వచ్చినట్టు వస్తుంది అన్నమాట. లైనింగే తీసుకోండి మీరు కూడా. ఇలా టర్న్ చేసేసినాక దాని వెంటే మనకి లైనింగ్ వెంటే మనం ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసేయాలన్నమాట. మరొక హ్యాండ్ కూడా సేమ్ ముందు చూపించిన విధంగానే దీన్ని కూడా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి ఎప్పుడు మనం హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కొంచెం ఎక్కువగానే ఉండేలాగా ఉంచుకుంటే కనుక మనము ఎక్స్ట్రాది కట్ చేసేయడానికి బాగుంటుంది. సేమ్ ఒకే సైజు ఉన్నది కట్ చేస్తే ఇలా షోల్డర్ జాయిన్ చేసుకుని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి భుజాల దగ్గర ఒక చిన్న కుట్టు అనేది వేసుకుంటే మనకి బయటికి లేస్లు అనేవి బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు పర్ఫెక్ట్గా మనకి చంక లూజ్ కానీ ఫిట్టింగ్ కానీ బాగా వస్తుంది అనమాట. లేదు అని అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మనము
చెక్ చేసుకుని అక్కడి నుంచి జాయిన్ చేసుకుంటూ రావచ్చు. కానీ భుజాల దగ్గర నుంచి జాయిన్ చేస్తే చాలా బాగుంది. సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు ఆ చివరి నుంచి మనం స్టిచ్ నీట్గా వేసేసుకోవచ్చు.